ఏపీలో ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సీట్ల ఖరారు వేళ సీనియర్లలో ఉత్కంఠ పెరుగుతోంది. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ముఖ్య నేతల సీట్లు గల్లంతవుతున్నాయి. మరికొందరికి నియోజకవర్గాల మార్పు ఖాయంగా కనిపిస్తోంది. ఈ సమయంలోనే టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావును విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని పార్టీ సూచించిందని తెలుస్తోంది. దీనిపైన గంటా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని పార్టీ తనకు సూచించిందని, తనకేమో విశాఖ జిల్లా నుంచి పోటీ చేయాలని ఉందని స్పష్టం చేశారు. తాను ఇంతకాలం విశాఖ, అనకాపల్లి పరిధిలో ఎక్కడ పోటీ చేసినా గెలుస్తూ వచ్చారని గుర్తు చేశారు. తాను తన మద్దతుదారులు, కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు. చీపురుపల్లిలో మంత్రి బొత్సపైన పోటీ కోసం తనను అక్కడకు పంపాలని పార్టీ భావిస్తోందని వివరించారు. పరోక్షంగా గంటా పార్టీ ప్రతిపాదనకు సుముఖంగా లేనని సంకేతాలిచ్చారు. టీడీపీ మరో వారం రోజుల్లో అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉందన్నారు. రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారం చర్చల దశలోనే ఉందని, తుది నిర్ణయం జరగలేదన్నారు. తాను విశాఖ నుంచే పోటీ చేయాలని భావిస్తున్నట్టు గంటా పరోక్షంగా వెల్లడిస్తూ సీటు రానప్పుడు పార్టీ మారటం పెద్ద విషయం కాదంటూ వ్యాఖ్యానించారు. సీట్లు రాని వారు పార్టీ మారటం సహజమంటూ వైసీపీలో నేతల పార్టీ మార్పు అంశాన్ని ప్రస్తావించారు. టీడీపీలో సీటు లేదని చెప్పడంతోనే కేశినేని శ్రీనివాస్ పార్టీ వీడారని గంటా చెప్పుకొచ్చారు. వైసీపీకి మద్దతుగా నిలిచిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీ వీడారని, ఎంపీ సీటు ప్రతిపాదించినా ఆదిమూలం వద్దని పార్టీ నుంచి బయటకు వచ్చారని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంలో గంటా ఈ వ్యాఖ్యలు చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.